హలో గైస్, వెల్కమ్ టు ఆశిష్ టెక్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే వైఫై అనేది మనం ల్యాప్టాప్లో యూజ్ చేస్తున్నప్పుడు ఎక్కువ మనకు కన్జ్యూమ్ అయిపోద్ది. ఆటోమేటిక్గా మనకు తెలియకుండా డేటా అంతా కూడా ఆటోమేటిక్గా డ్రైన్ అయిపోయి టోటల్ కన్జ్యూమ్ అవుతుంది. సో ఇది దేనివల్ల జరుగుతుంది అని తెలుసుకోవాలి అంటే మనం నెట్వర్క్ సెట్టింగ్స్కి వెళ్తే ఈ నెట్వర్క్ సెట్టింగ్స్లో వైఫై సెట్టింగ్స్కి వెళ్ళాలి. సో ఈ వైఫై సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ కనెక్టెడ్ అయిన వైఫై సెట్టింగ్స్ మీద ప్రాపర్టీస్ క్లిక్ చేస్తే దీనిలో మనకి మెథడ్ కనెక్షన్ అని వస్తుంది కదా. సో దీని మీనింగ్ ఏంటంటే సమ్ యాప్స్ మైట్ వర్క్ డిఫరెంట్లీ టు రెడ్యూస్ డేటా యూజెస్ వెన్ యూ ఆర్ కనెక్టెడ్ టు దిస్ నెట్వర్క్. అంటే మనం ఎప్పుడైనా మన వైఫై అనేది కనెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో ఉండే యాప్స్ అనేవి మనకి ఇంటర్నెట్ని కన్జ్యూమ్ చేసుకుంటాయి. సో దీని మీనింగ్ ఏంటంటే అది. సో దీనికి మనం ఏం చేయాలి, ఇది ఎనేబుల్ చేసుకుంటే ఏవైతే బ్యాక్గ్రౌండ్ యాప్స్ అనేవి మనకి ఇంటర్నెట్ డేటా అనేది కన్జ్యూమ్ చేస్తాయో సో ఆ డేటా అనేది కన్జ్యూమ్ చేయకుండా ఈ ఆప్షన్ అనేది మనం ఎనేబుల్ చేస్తే బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అనేది అయిపోద్ది. మనకి ఈ ప్రాసెస్ అనేది తెలియాలి అంటే టాస్క్ మేనేజర్లో సో ఇవన్నీ కూడా మనకి బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్ అనేవి రన్ అవుతున్నాయి. సో ఈ అన్ని ప్రాసెస్ అనేవి ఈ బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్ రన్ అవుతున్నాయి కదా, ఈ యాప్స్ అనేవి ఈ అప్లికేషన్స్ అనేవి బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంటాయి. సో దీనికి సంబంధించిన ఏమైనా అప్డేట్స్ వచ్చినా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా జనరేట్ అవుతున్నా సరే మన ఇంటర్నెట్ అనేది ఆటోమేటిక్గా బ్యాక్ ఎండ్లో మొత్తం కన్జ్యూమ్ అయిపోద్ది. ఓకే, సో ఇది మెయిన్. దీంట్లో మెయిన్ ఈ మెథడ్ కనెక్షన్ అనేది మనం ఆన్ చేసుకుంటే ఇంటర్నెట్ అనేది మనకి మ్యాక్సిమం కన్జ్యూమ్ అనేది అవ్వదు. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.